బ్రేకింగ్ న్యూస్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం రేపాయి. లాలా చెరువు పరిధిలోని పలు కాలనీల్లో కల్తీ పాలు తాగి ఇద్దరు వృద్ధులు ప్రాణాలు కోల్పోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర్ నగర్, స్వరూపానగర్, రెవెన్యూ కాలనీ ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కల్తీ పాలు సరఫరా జరుగుతుంది. ఈ పాలను సేవించిన నివసితులు ఒక్కసారిగా వాంతులు, విరోచనాలు, తీవ్రమైన కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. దురదృష్టవశాత్తు చౌడేశ్వరి నగర్ కు చెందిన కృష్ణవేణి, కనకరత్నం అనే ఇద్దరు వృద్ధులు చికిత్స పొందుతూ మృతి చెందారు. కల్తీ పాల ప్రభావం ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులపై తీవ్రంగా చూపిస్తుంది. గత 5 రోజులుగా సుమారు 12 మంది కిడ్నీ బాధితులు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స పొందుతున్నారు. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఈ కాలనీలకు పాలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. పాల నిల్వ కోసం వాడే రసాయనాలు లేదా ఇతర కల్తీ పదార్థాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వైద్య అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంత జరుగుతూ ఉన్నా అధికార యాంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని స్థానికులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాలా చెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ పరిసరాల్లో వెంటనే ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, కిడ్నీ వ్యాధిగ్రస్తులను మెరుగైన చికిత్స అందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఇప్పటికే నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. నిందితుని కఠినంగా శిక్షించాలని బాధితుల కుటుంబాల సభ్యులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. రైట్ శివశంకర్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కల్తీపాలు వివాదం గురించి. అయితే ఈ కల్తీపాలు ఒకే షాప్ లో వీళ్ళంతా కొనుగోలు చేస్తారా, లేదంటే రాజమండ్రిలో ఉన్న పలు షాపులు అన్నింటిలో కూడా ఇది జరిగిందా? ఎస్, నేను ఏదైతే చూసుకున్నట్లయితే నిన్న రాజమండ్రిలో అయితే ఈ కల్తీ పాల కలకలం అయితే జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఏదైతే అనూరియా అనే వ్యాధి, అంటే సడన్ గా మూత్రం ఆగిపోవడం, ఇట్లాంటి వ్యాధితోటి సిమిలర్ గా ఒకేసారిగా 4-5 జాయిన్ అవడం, వారి వెనక అలాగే మొత్తం ఆ బాధితుల సంఖ్య ఇప్పటికీ 11 వరకు చేరింది. అందులో ఒకరు కూడా ఇప్పటికీ మృతి చెందినట్టు అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందనే దాని మీద మొత్తం అంతా కూడా రాజమండ్రి అంతా కూడా నిన్నంతా కూడా కలకలం రేగిందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే కోరుకొండకు సంబంధించిన వ్యక్తి దగ్గర నుంచి కూడా వీరందరూ పాలను కొనుగోలు చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అతని పేరు గణేష్ అని కూడా పోలీసులు నిర్ధారించారు. పోలీసుల అదుపులోనే ప్రస్తుతం గణేష్ అనే వ్యక్తి కూడా ఉన్న నేపథ్యం చూసుకున్నట్లయితే నిన్న అప్పటికప్పుడు ర్యాపిడ్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఆ వాటర్లో ఏదైతే లాలా చెరువు ఏరియాలో ఉన్న పలు ప్రాంతాల్లో, అంటే ఇటు పక్కన చూసుకున్నట్లయితే చౌడేశ్వర్ నగర్ కావచ్చు, అలాగే స్వరూప్ నగర్ కావచ్చు, వెంకటేశ్వర్ నగర్ కావచ్చు, ఈ 3 ప్రాంతాల ప్రజల్లో కూడా పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ అయితే ఇప్పటికే ర్యాపిడ్ టెస్ట్ నిర్వహించే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ర్యాపిడ్ టీంలు కూడా ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ ప్రశాంత్, జిల్లా కలెక్టర్ కీర్తి. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మనకి పూర్తి స్థాయిలో తక్షణ చర్యల బృందాల కింద ఇప్పటికే 14 బృందాలను ఏర్పాటు చేశారు. 679 ఇళ్లను పూర్తిగా అయితే పరిశీలన చేశారు. ఇంకా 957 కుటుంబాలను పూర్తిగా స్క్రీనింగ్ చేయడానికి అయితే లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు కూడా ర్యాపిడ్ టెస్ట్ లాంటివి కూడా నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే ఆ ఏరియాకి సంబంధించి పాలు, పెరుగు రెండింటిని కూడా అధికారులు నిలిపేసిన పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు 11 సంవత్సరాలుగా గణేష్ అనే వ్యక్తి పాల వ్యాపారం చేస్తున్నట్టుగా తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒకే కుటుంబానికి చెందిన సుమారుగా 4గురికి అనూరియా ప్రాబ్లం రావడం, అదేవిధంగా ఆ ప్రాంతంలో చుట్టుపక్కల వారందరికీ కూడా చూసుకున్నట్టయితే సుమారుగా 11 మంది వరకు కూడా ఈ అనూరియాతో ఎఫెక్ట్ అవ్వడం, అందులో 9 నెలల చిన్నారి కూడా ఉండడం, అయితే పూర్తిగా చిన్నారికి డయాలసిస్ చేయాలని చెప్పడం అయితే పూర్తిగా కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తుంది. వృద్ధులకి, చిన్నపిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. పూర్తి స్థాయిలో చూస్తున్నట్లయితే ఈ కిడ్నీ ఫంక్షనింగ్ ఫెయిల్ అవడం అనేది అనూరియా వల్ల ఏమవుతుంది, మూత్రం నిలిచిపోతుంది. మూత్రం నిలిచిపోవడంతో అనూరియా వ్యాధి ముదిరితే ఏమవుతుందంటే కిడ్నీ ఫంక్షనింగ్ అంతా కూడా ఆగిపోతుంది. కిడ్నీ ఫంక్షనింగ్ ఆగిపోయి డయాలసిస్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో పాటు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా అందరూ కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. ఎవరైతే నిజంగా పాలలో కల్తీ జరుగుంటే మాత్రం అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే జిల్లా మంత్రి కందుల దుర్గేష్ కూడా దీనిపై రెస్పాండ్ అయ్యారు. అదే
ఏదైతే అధికారులతోటి వైద్య శాఖ అధికారులతో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు వైద్య శాఖ అధికారులు నిన్న సెలవుదినం అయినప్పటికీ కూడా మొత్తం ర్యాపిడ్ టీమ్ ఏర్పాటు చేసి కంప్లీట్ గా మానిటరింగ్ చేస్తామని కూడా ప్రస్తుతం కర్మవారి అందరి పరిస్థితి బాగానే ఉందని కూడా మంత్రికి సూచించినటువంటి సమాచారం అందుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఆ చుట్టుపక్కల ఏరియా కాదు అతను ఎంత మందికి అంటే సిటీలో సుమారుగా 150 నుంచి 160 మందికి అతను పాలు విక్రయిస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతుంది. వారందరినీ కూడా పూర్తిగా అయితే స్క్రీనింగ్ చేయాలంటూ కూడా ఇప్పటికే మంచి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వినయన ప్రస్తుతం ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? అలానే ఎవరైతే పాల వ్యాపారం చేస్తున్నారో ఆ నిందితుడు ఏం చెప్తున్నాడు? అంటే కెమికల్స్ ఏమైనా కలిపినట్లు ఆయన ఏమైనా చెప్తున్నారా? వినయన చూస్తున్నట్లయితే టోటల్ గా 11 మంది ఎఫెక్ట్ అయ్యారు. అందులో ఒక 9 months బేబీ కూడా ఉంది. దీని ప్రకారం చూస్తున్నట్లయితే ఇప్పటికే ఒకరు మరణించిన పరిస్థితి నేపథ్యంలో ముగ్గురు అయితే ఇంకా వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారి పరిస్థితి కొంతమంది పరిస్థితి కోలుకుంటున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి, వైద్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు పక్కన గణేష్ అన్న వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అదుపులో తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే పూర్తిగా పాల వల్లే కల్తీ జరిగిందని కూడా అధికారులు అయితే ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు ల్యాబ్ కి సంబంధించిన రిపోర్ట్స్ అయితే ఈ రోజు వస్తాయని కూడా చెప్తున్నారు. ఒక శాంపిల్స్ కొన్ని వైజాగ్ కొన్ని విజయవాడ ఇట్లా 2 ల్యాబ్స్ కూడా పంపినట్టుగా కూడా అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన ఇదైతే ఈ రోజు ఉదయం 10 గంటల లోపే ఆ ల్యాబ్ టెస్ట్ కి సంబంధించిన రిపోర్ట్ రాగానే దాని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోవాలి, యాంటీడోస్ ఎటువంటి ఇవ్వాలి అనే దాని మీద పూర్తి స్థాయి కార్యాచరణ ఉంటుందంటూ కూడా అధికారులు స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వినయన. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.